వందనాలు శుభములు తెలియజేస్తున్నానండి. మనం వాక్యము ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనందరినీ నడిపిస్తాడు వాక్య భాగంలోనికి. వాక్యం అర్థం చేయించేది పరిశుద్ధాత్ముడు, వాక్యము మాట్లాడటానికి శక్తినిచ్చేది పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనమందరం పరిశుద్ధాత్మకు లోబడి వాక్యములో ఉన్న సత్యాలను గ్రహించి మన ఆత్మీయ జీవితాన్ని వాక్యానుసారంగా సిద్ధపరచుకుందాం. వాక్యం వినకపోతే మనకేమీ తెలియదండి. వాక్యం వినాలి. వాక్యం విన్న తర్వాత ఆత్మ ఏ ఉద్దేశంతో తెలియజేస్తున్నాడో ఆ విషయాన్ని మనము జాగ్రత్తగా గ్రహించి ఆ వాక్యం ప్రకారం జీవించడానికి అప్పజెప్పుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. సువాసన ప్రసంగం ఏంటంటే సువాసన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ఈ వాక్యం మాట్లాడటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం యొక్క సువాసనను మనము ఈరోజు వాక్యంలో చూస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాట అండి ఇది. కొరింథీ మరి ప్రాంతంలో, కొరింథీ పట్టణంలో మరి దేవుడిచ్చిన సంఘము అది. దేవునికి స్తోత్రం. కొరింథీ ప్రజల మధ్యలో పౌలు చాలా ప్రయాసపడ్డాడు. అయితే ఈ 2వ పత్రిక రాశాడు. మొదటి పత్రికను రాశాడు, అలాగే 2వ పత్రికను కూడా అక్కడ సంఘస్థులకు రాశాడండి. మొదటి పత్రికలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ అనేక విషయాలను బోధించుకుంటూ సంఘాన్ని బలపరుచుకుంటూ వస్తున్నాడు పౌలు. ఈ 2వ పత్రిక దగ్గరకు వచ్చేసరికి సంఘములో దుర్బోధ వచ్చేసింది. దుర్బోధ వచ్చి వారిని చాలా మందిని కూడా పౌలు మీద వ్యతిరేకంగా మాట్లాడటం, పౌలు బోధ సరి అయింది కాదు, పౌలు చెప్పే ఉపదేశాలు సరి అయినవి కావు అని చెప్పి పౌలు గురించి చాలా మందిని చెడగొట్టి లోపర్చుకోవటం కూడా జరిగిందండి. ఆ సందర్భంలో పౌలు ఈ రెండవ పత్రికను రాయాల్సి వచ్చింది. కఠినమైన సమస్యలను ఇక్కడ సంఘం ఎదుర్కొంటా ఉంది. శ్రమల్లో ఉన్నారు, దుర్బోధల్లో చిక్కుకున్నారు. అటువంటి వారిని విడిపించుకుంటూ 1వ అధ్యాయము 2వ అధ్యాయాన్ని ఆ విషయాల కొరకు రాస్తూ ఉన్నాడు పౌలు. ఈ 1వ అధ్యాయంలో వచ్చి ఈ కొరింథీ పట్టణంలో ఉన్న ప్రజల కొరకు పౌలు ఏ విధంగా శ్రమపడి వారి కొరకు సేవ అందించాడో, ఎటువంటి ఆదరణ కలిగించాడో ఆ విషయాలు ఉంటాయండి. మరి దేవుని దగ్గర ఈ ప్రజల విడుదల కొరకే శ్రమ పొందినట్లుగా, ఈ ప్రజల నిమిత్తమే ఆ శ్రమల్లో ఉండుకుంటూ సేవ చేసినట్లుగా ఆదరింపబడ్డాడు దేవుని దగ్గర. తర్వాత ఆ ఆదరణ కూడా వీరికి ఆదరణ ఇవ్వటం కొరకే దేవుని దగ్గర ఆదరింపబడినట్లుగా పౌలు మాట్లాడతాడు. చనిపోయిన స్టేజ్కి వెళ్ళిన ఆ పౌలు ఆ శ్రమలన్నీ కూడా ఒక్కసారి వీరికి జ్ఞాపకం చేస్తున్నాడు. వీరి కొరకు ఎంత ప్రయాసపడ్డాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ దుర్బోధలో ఏదైతే పౌలు మీద నెగిటివ్ చెప్పారో అవి వాళ్ళు అర్థం చేసుకొని విడుదల పొందే విధంగా మాట్లాడుకుంటూ వస్తాడండి. అయితే కొంతవరకు మరి సంతోషకరమైన వాతావరణం ఈ యొక్క లేఖ పంపించినప్పుడు, పత్రిక పంపించినందుకు వారు సిట్రైట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో వచ్చేసరికి మనకు ఈ 14వ వచనం చదవటానికి కారణం ఏంటంటే పౌలు ఎలా ఉన్నాడు, ప్రజల కొరకు పనిచేస్తున్న పౌలు ఎలా ఉన్నాడు, ఆ విషయం పౌలుతో పాటు మరి పరిచర్య చేసే తిమోతి కావచ్చు, తీతు కావచ్చు, ఇంకా చాలా మంది తనకు సవాసములో పరిచర్యలో సహకరించిన వారు కావచ్చు, వారు ఎలా ఉన్నారు, ఇక్కడ మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు అంటున్నాడు. మా ద్వారా అంటున్నాడు అంటే సహకరించిన వారు కూడా. తిమోతి గురించి పౌలు అంటాడు నాలాగే సేవ చేస్తున్నాడని చెప్పి
తిమోతికి మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఆ తిమోతి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నాలాగే సేవ చేస్తున్నాడు, ఇతన్ని మీరు జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడతాడు అనమాట. ఇక్కడ తీతు కనబడకపోయేసరికి ఆ యొక్క పౌలుకు నెమ్మదిగా లేదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ తీతు కనబడకపోయేసరికి అతనికి నెమ్మదిగా లేదు. మనం ఇష్టపడే వాళ్ళు మనము వారి యొద్దకు వెళ్ళినప్పుడు వారు కనబడనప్పుడు ఎటువంటి నెమ్మది లేకుండా మనకు మన మనసులో ఉంటుందో ఆ ఫీల్ ని మరి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మాట్లాడుతున్న 14వ వచనములో జ్ఞానము యొక్క సువాసన, క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ జయోత్సవము చేయుచున్న ఊరేగిస్తున్నాడు దేవుడు మమ్మల్ని అని చెప్తున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు దగ్గర ఏముందంటే జ్ఞానం ఉన్నది. ఏం జ్ఞానం అంటే పైనుండి వచ్చిన జ్ఞానము పౌలు దగ్గర ఉంది. ఆ జ్ఞానం యొక్క సువాసన ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోధకులు వచ్చి ఏదో నెగిటివ్ చెప్పేస్తే నెగిటివ్ అయిపోయే పరిస్థితుల్లో పౌలు లేడు. మరలా సంఘము బలహీన పడినందుకు వారికి అర్థం చేయించడానికి దేవుని గురించిన జ్ఞానం యొక్క వాసన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇంకా కొంచెం ముందుకు వెళదాము. ఫిలిప్పి రాసిన 4వ అధ్యాయము, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం మనం చదివినట్లయితే ఒకసారి చదివి సహాయం చేయండి. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము, ఫిలిప్పీలు పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అందరూ ఉన్నారండి లైన్ లో? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోది వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకైనాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము ఈ సువాసన అనే అంశంలో దేవుని జ్ఞానమును గురించిన సువాసన అనేది మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే ఫిలిప్పి పత్రికలో వచ్చి ఆ యొక్క కానుకలు, పౌలుకు పంపించిన కానుకలు ఎలా ఉన్నాయి అని చెప్తున్నాడు పౌలు అంటే సువాసనగా ఉన్నాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనోహరమైన సువాసనగా యాగముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక అని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పరిచర్యలో ఆ ఐక్యతతో పరిచర్య యొక్క భారమును తెలిసి ఏ వ్యక్తి అయితే వారి కొరకు ఆధ్యాత్మిక ప్రయాస పడ్డాడో ఆ పౌలుకు వీళ్ళు ఏం చేశారంటే కానుకను పంపించారు. వేరే చోట ఉన్న దగ్గర పంపిస్తే ఆయనకి ఆల్రెడీ ఏమీ తక్కువ లేదు. వాళ్ళు పంపించింది ఎలా ఉందంటే ఆయనకు మరి మనోహరముగా ఉన్నాయని చెప్తున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనోహరమైన సువాసనయు అని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేసే ప్రతి పని ఏదో బిజినెస్ టైప్ లో మరి కానుకలు ఇచ్చేది కాకుండా ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో అది నేర్చుకోవాలి. మనం ఇచ్చే విషయంలో వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ఎవరికి ఇవ్వమంటుందో అది చూసుకోవాలి. ఇక్కడ మనము చాలా చోట్ల ఏం చేస్తారంటే వారి కొరకు ప్రయాసపడుతున్న సేవకులను వదిలిపెట్టి ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెట్టే వారి కొరకు మరి వారి యొక్క ఆత్మీయత అర్థం కాదు, వారు నిజాయితీగా ఉన్నారో తెలీదు, అవేమీ తెలియదు. కానీ అక్కడ డొల్లించుకొని వస్తారు కానుకలను. అక్కడిస్తే చాలా దేవుడు అందుకుంటాడేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలుకి ఇక్కడున్న విశ్వాసులకు చాలా సంబంధం ఉంది. పౌలు చాలా మరి వారికి అర్థమయ్యాడు. పౌలు యొక్క అవసరము వారికి అర్థమైంది. అలాగున ప్రేమపూర్వకంగా కూడా పంపించి ఉన్నారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే దేవునికి ఏమై ఉన్నది, అది దేవుని దగ్గర ఏమై ఉంది అది చెప్తున్నాడు పౌలు. చెప్తున్నాడు ఏదో మింగేసి, ఏది ఇస్తే అది మింగేసేసి, కానుకలను మింగేసి మరి ఏమి ఎరగనట్టు, ఏమి పొందుకోనట్టు, ఏ కానుకలు సరిపోనట్టు, వారు అనుకున్నంత రాకుండా ఉంటే వాళ్ళు మొహం అంత చిట్లించుకొని
ఉన్న సేవకులను చూస్తాం. కానీ పౌలు ఏమంటున్నాడు, నాకు ఏమి కొరత లేదు, ఏమి కొదువ లేదు, నేను చక్కగా ఉన్నాను, నాకు సమస్తము సమృద్ధిగా ఉన్నది అని చెప్తూ, ఇంకా మీరు పంపించిన వస్తువులు ఎలా ఉన్నాయంటే దేవునికి ప్రీతికరంగా ఉన్నాయి. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరముగాను ఇష్టమైన యాగమునై ఉన్నవి. స్తుతి యాగం ఒకటే కాదు, మనం ఇంకా ఏం చేయాలంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, మనం ఇంకొక యాగం ఏం చేయాలంటే, స్తుతి యాగంతో పాటు 33వ అధ్యాయం కీర్తనలో కూడా 1 నుంచి 3 వచనాలు చదివితే స్తుతి యాగం గురించి ఉంటుంది. చాలా చోట్ల స్తుతి యాగం గురించి తెలుసు. మనం స్తుతి యాగం చేయకుండా, స్తుతి చేయకుండా మనం ప్రార్థన ఏమీ చేయమండి. అంటే స్తుతి యాగం పెదవులతో, నాలుకతో, జిహ్వ ఫలము ఇవన్నీ ఇచ్చేది మాత్రమే కాకుండా, మనం ఇంకా ఏం చేయాలని లేఖనం చెప్తుంది అంటే, మరి మనోహరమైన, మరి సువాసనగా దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగముగా, మరి మనము నిజముగా దైవ చిత్తానుసారంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కొరకు కష్టపడుతున్న సేవకుల విషయములో మనం ఏం చేయాలో అది దేవునికి ఇష్టమైన యాగముగా ఉంటుందని పౌలు చెప్తున్నాడు. ప్రతి వాక్యం జాగ్రత్తగా నేర్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. రాసుకునే వాళ్ళు రాసుకోండి, మెడిటేట్ చేయండి, తర్వాత కూడా చూసుకోండి. చాలా దైవికంగా మీ యొక్క హృదయం కూడా చాలా అద్భుతంగా ఈ విషయంలో ఆనందంగా, ఆత్మ ఆనందిస్తుంది, శరీరము కాదు, ఇక్కడ ఆత్మ ఆనందిస్తుంది. ఈ వాక్యాలన్నీ కూడా ఆధ్యాత్మిక లైఫ్ కి సంబంధించినవి కాబట్టి మనము భూమి మీద విశ్వాసముతో దైవ చిత్తానుసారంగా లేఖనము రాయబడిన దానిని చేసినప్పుడు మాత్రమే దాని వల్ల మనం గొప్ప ప్రతిఫలాలను పొందగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బిజినెస్ మైండ్ తోటి చేయకూడదు. కానుకలు అనేది బిజినెస్ మైండ్ తో ఇచ్చేది కాదు. అది దేవునికి ఇచ్చాక ఆటోమేటిక్ గా అది దేవుడు దాని కొరకు మనకి ఏం చేయాలో అది చేస్తాడు. కానీ మనం ఎలా చేయాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఎలా ఇవ్వాలి, ఎలా మరి అవి యాగముగా ఉన్నవి, అవి మనం అర్థం చేసుకుంటే మనం ఇచ్చే దాంట్లో కూడా ఒక ఆనందం ఉంటుంది, మహిమకరంగా మనము దేవుని గణపరచగలుగుతాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనములో చూస్తే, ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకుడి అంటున్నాడు అక్కడ. అది తీసి ఉంచండి వచనాన్ని. 17 హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం అండి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూడండి, ఈ రోజు ప్రభు మన దగ్గరికి ఎలా వచ్చాడంటే, మనము ఉపకారమును ధర్మమును తర్వాత మనోహరమైన సువాసనగా దేవునికి ఇష్టమైన యాగము చేసేవారుగా మనం ఉండాలని. ఇప్పుడు మన విజ్ఞాపన, మన ప్రార్థన, స్తుతి ధూపము, ఆరాధన ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనకి ఇంకొక పాయింట్, ఇంకొక నూతనమైన ఒక అద్భుతమైన మెట్టు, దేవునికి స్తోత్రం. మనం ఆత్మీయంగా ఒక అద్భుతమైన మెట్టు ముందుకు వెళ్ళటానికి, ఇంకా గొప్పగా దేవునికి మరి సువాసనగా, దేవునికి యాగముగా, దేవునికి స్తుతి యాగముతో పాటు ఇంకొక కోణములో యాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13వ అధ్యాయం 16వ వచనం, ఉపకారము ధర్మము కాదు, ఉపకారమును ధర్మమును. దేవునికి స్తోత్రం. ఉపకారం చేసే వాళ్ళకి ఏం చేయాలి మనం? మరలా ప్రతి ఉపకారము చేయాలి. ఉపకారం చేసే వారికి అపకారము చేయకూడదు, ఉపకారం చేసే వారికి అపకారం చేయొద్దు. దేవునికి స్తోత్రం. మేలు చేత కీడును జయించమన్నాడు. ఇక్కడ దావీదు అబిగయిలు భర్తను మనం చూసినట్లయితే, ఆ యొక్క అబిగయిలు భర్త ఏం చేశాడంటే, ఉపకారానికి ప్రతిగా ఆయన దురుసుగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు వాళ్ళకి ఎంతో ఉపకారం చేశాడు. అయితే ఒక అవసరం వచ్చేసరికి అబిగయిలు భర్త ఏం చేస్తున్నాడంటే, దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు అని చెప్పేసి తన మొరటుతనాన్ని మరి చూపిస్తూ ఉన్నప్పుడు, అబిగయిలు చాలా ఆ యొక్క దావీదు దగ్గరికి వెళ్ళి, ఆ పాపము, ఆ తప్పిదము నాదనుకో అని చెప్పి క్షమాపణ అడుగుతూ దావీదు ఒక నరహంతకుడు కాకుండా ఆపినట్టుగా మనం లేఖనంలో చూస్తాం.
అంటే ఉపకారం చేసే వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ప్రతి ఉపకారం మనం చేయగలిగే వారమై ఉండాలి. ఇంకొక వాక్యము ఈ ఉపకారము అనే దగ్గర మనం చూస్తే అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 2వ వచనములో అక్కడ ఒక వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శతాధిపతి అక్కడ ఉంటాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తర్వాత ఉపకార ధర్మములు కూడా చేస్తున్నట్టుగా ఉంటదండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ ఈ యొక్క కొన్నేలి దగ్గర మనకేం కనపడుతుందంటే ధర్మము కనపడుతుంది, ప్రార్థన కనపడుతుంది. ఈ ఈ హెబ్రీ పత్రికలో మనకు ఉపకారమును ధర్మమును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ ఈ రెండవ దగ్గర ధర్మము అనే దగ్గర ఈ ధర్మము చేసిన వ్యక్తిలో కొర్నేలి కనిపిస్తున్నాడు. అంటే ప్రజలకు ఏం చేస్తున్నాడు అంటే ధర్మము చేస్తున్నాడు. ఇక్కడ మనం దేవునికి ఇచ్చే కానుక ధర్మము కాదు. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రజలకు ధర్మము చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది, దేవునికి ప్రార్థన చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ రెండు కార్యాలు దేవుని యొద్ద చేరినాయని అపోస్తుల కార్యంలో మనకు 3వ వచనంలో మనకు ఆన్సర్ ఉంటుంది. 2వ వచనంలో ధర్మం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత దూత వచ్చి ఆన్సర్ ఇస్తున్నాడు, నీ ధర్మము, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములను, నీ ప్రార్థన దేవుని యొద్ద చేరినవి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనము చేసే ధర్మము ఏదైతే ఆత్మ సంబంధంగా విశ్వాసముతో దేవుడు మనకు నియమించిన పద్ధతిలో ప్రజల యొక్క అవసరాన్ని గుర్తించి మనకు ఏదైనా ఎదురైందంటే వారి అవసరాన్ని తీర్చగలిగిన శక్తి మనకు దేవుడిచ్చి ఒకవేళ సిద్ధపరిచి ఉంచితే మనం ఏం చేయాలి అక్కడ అంటే ధర్మము చేయాలి అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ ధర్మం అనేది భిక్షగాళ్లకు చేయటం కూడా మనము ఎక్కువగా చూస్తాము. అంటే భిక్షగాళ్లకు ధర్మం చేస్తాము, తర్వాత బాగా బీదలైన వారికి కూడా వారి అవసరంలో ఇచ్చిన దాన్ని కూడా మనం దీన్ని తీసుకోవచ్చండి. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎంత కేర్ఫుల్ గా మనుషుల పట్ల వాక్యాన్ని జరిగించాలి ఇక్కడ గుర్తించాలి. ఇది ఊరికనే యాగము, మీరు పంపించిన వస్తువులనే నాకు యాగంగా ఉన్నాయి, సువాసనగా ఉన్నాయని పౌలు చెప్పేసరికి ఓన్లీ కానుక ఇస్తే సరిపోతుంది, కానుక ఇస్తే దేవుడు ఇష్టపడిపోతాడు అనే కోణములో ఈ రోజు మన వాక్యం వినట్లే. అంటే అన్ని కోణాల్లో చూడాలి. వాక్యం ఎలా రాయించాడంటే దేవునికి ఇచ్చే కానుక గురించి రాయించాడు, తర్వాత బీదలను కరుణించమని రాశాడు, తర్వాత ఆ అక్కర గలవానికి ఇవ్వమని రాశాడు. ఇవన్నీ కూడా దేవునికి చేసినట్టే. మనం దేవునికి స్తోత్రం, దేవుని సమక్షములో చేసినట్టు. అంటే బీదలకు చేస్తున్నప్పుడు దేవునికి చేసినట్ట అని ఇక్కడ మళ్ళా నెగిటివ్ వెళ్ళకుండా ఇక్కడ బీదలకు కానుకల్లో నుంచి తీసి బీదలకు ఇవ్వటం కాదు. మళ్ళీ అది కానుకలు అనేది దేవునికి సంబంధించింది, బీదలకు ఇవ్వటం అనేది నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి నువ్వు స్పందించేదై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం కొన్ని వచనాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనం చూసినట్లయితే, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదను పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ దీపాన్ని మంచము కింద పెట్టరు అని చెప్తున్నాడు కదా. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారందరికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చాటున పెట్టరు, దీపాన్ని చాటుగా పెట్టరు, కానీ అది దీపస్తంభముగా మీద పెడితే ఇల్లంతటికి అందరికీ కనపడే విధంగా ఉంటుంది అని. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ ఇంట్లో పని చేసుకోవడానికి వస్తువులన్నీ కనబడినప్పుడు ఏది పారేయకుండా మనం జాగ్రత్తగా పని చేసుకోవడానికి ఆ దీపం యొక్క వెలుగు వల్ల మనం చేసుకునే పనుల గురించి ఇక్కడ 15వ వచనం చెప్తుంటే 16వ వచనంలో ఏమంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు. అంటే ఇప్పుడు దీపం ఏమిటి? హల్లెలూయా. ఈ వాక్యం 15వ వాక్యము 16వ వాక్యము 15వ వాక్యములో దీపం అన్నాడు,
16వ వాక్యములో సత్క్రియలు అంటున్నాడు. అంటే సత్క్రియలు ఎలా ఉన్నాయి అంటే దీపములాగా ఉన్నాయి. అంటే దీపములాగా ఉండాలి, అది వెలుగిచ్చేవిగా ఉండాలి. అందరికీ అది తెలియపరచబడవలేనని చేయకూడదు, కానీ మన సత్క్రియల వలన దేవుని మహిమపరిచేటట్లుగా మన స్పందన ఉండాలి. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రకాశింపనీయుడి. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమన్నాడు? 6వ అధ్యాయంలో కనబడే వాళ్ళని చేయొద్దు అన్నాడు. కనబడాలని చేయొద్దు, కానీ ఇక్కడ ఏం చేయమంటున్నాడు అంటే సత్క్రియలు కలిగి ఉండు, సత్క్రియలు కలిగి ప్రకాశించు. నీలో వెలుగు ఏంటంటే సత్క్రియలు. నీలో వెలుగు ఏంటంటే సత్క్రియలు. ఆ సత్క్రియలు నువ్వు చేసిన ప్రతిసారి అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థము అయ్యే విధంగా దేవుడు చేస్తాడు అక్కడ. అది అర్థం అవ్వాలి కూడా. ఈ సత్క్రియ ఎలాంటిదంటే దేవుణ్ణి మహిమపరిచేదండి. ఆమేన్. మనం కనబడాలని పరిసయ్యులు శాస్త్రులు చేసినట్టు, అన్యులు చేసినట్టు చేస్తే అది కనబడటానికి అది తప్పైపోతుంది. కానీ మనలో ఉన్న సత్క్రియను మనము ప్రదర్శిస్తే మాత్రం అది దేవుని మహిమపరచటానికి, ప్రజల ఎదుట అది దేవుని గణపరచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి. ఈ వాక్యాన్ని మన హృదయములో చక్కగా మరి రాసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది బుక్ లో రాసుకొని మర్చిపోయే అంశం కాదండి. ఈ రోజుది పుస్తకంలో రాసి మర్చిపోయే అంశం కాదు. ఇది హృదయములో ఉండాలి. ఇది హృదయములో నుంచి క్యారెక్టర్లోకి, పరిస్థితుల్లోకి బయటికి రావాలి. అది అప్పుడు దేవుడిని గణపరిచే విధంగా ప్రజలు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చూస్తే అక్కడ కొంతమంది కుడివైపున ఉన్నవారు ఉన్నారు, ఎడమ వైపున ఉన్నవారు ఉంటున్నారు. కుడివైపున ఉన్నవారేమో సత్క్రియలు చేశారు. ఆ సత్క్రియలు ఏంటి అని మనం చూస్తే ఆశీర్వాదానికి కారణమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఆశీర్వాదము, ఏది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ వాక్యముల యొక్క లోతుల్లోకి వెళ్ళి మనము స్పందిస్తేనే ఆశీర్వాదం అవుతుంది. ఆమేన్. వాక్యం వింటే ఆశీర్వాదమా, వాక్యం పాటిస్తే ఆశీర్వాదం అని ఒకవేళ అడిగితే విని పాటించటము ఆశీర్వాదం అవుతుంది. వినకుండా మనకు పాటించటం రాదు కదా. వినటము ఇంపార్టెంటే, పాటించటం ఇంకా ఇంపార్టెంట్. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 25వ అధ్యాయంలో మనకు అందరికీ తెలుసు, ఎడమ వైపున మేకలని పిలుస్తాడు, కుడి వైపున గొర్రెలని పిలుస్తాడు. అవన్నీ కలిసి ఉన్నాయి. అయితే వేరు చేస్తాడు. గొల్లవాడు వేరు చేసినట్టు వేరు చేస్తాడు. ఎలా వేరు చేస్తాడు? ఆశీర్వాదము పొందిన వారిని ఒకవైపు, శాపము పొందిన వారిని ఇంకొక వైపు పెడతాడనమాట. ఎవరు ఆశీర్వదింపబడిన వారు అంటే అందరూ క్రైస్తవులా అంటే క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవులు కాని వారు ఎడమ పక్కకి వెళ్ళిపోతారు. క్రైస్తవులు ఎవరు అంటే నిజాయితీగా వారు స్పందించిన వారిని క్రైస్తవులని పిలుస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. వారు ఎవరి చేత తండ్రి చేత ఆశీర్వదింపబడ్డారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ క్రీస్తు మాట్లాడుతున్నట్టుగా ఆ వర్షం కనబడుతుంది మనకు. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటే రెండవ రాకడలో సపరేషన్ చేసేది ఎవరంటే క్రీస్తు. సపరేట్ చేసే ఆ యొక్క అథారిటీ ఎవరికి ఉందంటే క్రీస్తుకుంది. అయితే ఆ కుడి పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, మరి నేను రోగినై ఉన్నప్పుడు, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చారు, నాకు వస్త్రం ఇచ్చారు అని ఆ యొక్క కంటెంట్ ఉంటుంది అక్కడ. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఎందుకు రాయించి పెట్టాడు మన కొరకు అంటే, అవన్నీ కూడా ఎవరికి చేశారు వాళ్ళు అని అంటే దేవుని చిత్తము చొప్పున దేవుని సేవలో ఉన్న వారికి చేశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నాకు చేసినట్లే అంటే ఇక్కడ వచ్చేసరికి మనము ధర్మము చేసేది వాక్యము ఏదైతే ఉందో, జనాలకి లోకములో జనరల్ పీపుల్స్ కి ధర్మం చేస్తాం ప్రాబ్లం ఉన్నప్పుడు.
కానీ ఇక్కడ ఈ 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 25వ అధ్యాయంలో కనబడుతున్న కుడివైపున ఉన్న గొర్రెలు ఎవరంటే ఇక బీద సేవకులు, వారి యొక్క అవసరాలు, తర్వాత పరిశుద్ధులైన సేవకులకు వ్యాధి వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు వారికి కలిగే వేదనను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే. ఎవరు క్రీస్తుకు సహోదరులు అని మనము ఆలోచిస్తే, తల్లి పిలుస్తా ఉన్నది అని చెప్పేసి అక్కడ మరి ఇంటి ముందు జనమంతా కూర్చొని ఉన్నారు. క్రీస్తు దగ్గరకు వచ్చి మీ మదర్, మీ సిస్టర్ పిలుస్తున్నారు అన్నప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి అని చెప్తూ, తర్వాత ఆ యొక్క శిష్యుల వైపు చూసి తండ్రి చిత్తం చేసే వీళ్ళే నా సహోదరులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వీళ్ళకు చేస్తే ఈ దేవుని చిత్తం చేసే వాళ్ళు క్రీస్తుకు సహోదరులు, క్రీస్తుకు తల్లి, క్రీస్తుకు సహోదరి అవుతారు. దేవునికి ఎంత గొప్ప వరుస చూడండి. అంటే మరియమ్మేమో గర్భములో నుంచి కన్నది, కానీ మనము మాత్రము ఆయన చిత్తం చేసే తల్లులమైపోతున్నాం, సహోదరులమైపోతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చాడంటే ఇది వర్ణానితం అండి. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ క్రీస్తుకి తల్లి కావాలి. క్రీస్తుని గర్భంలో మోస్తే బాగుండు అని ప్రతి స్త్రీ అనుకునే అంత పరిశుద్ధమైన క్యారెక్టర్ కలిగిన క్రీస్తు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ పిల్లల్ని కంటారు, కానీ క్రీస్తు లాంటి పిల్లల్ని ఎవరైనా కన్నారా? ఒక మరియ తప్ప. అంటే క్రీస్తుని కనే ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు తెలిసిందే, దేవుని చిత్తమై ఉంది అది. అయితే ఇక్కడ మనకు కూడా ఆ ఆధిక్యత ఇస్తున్నాడు ఆయన చిత్తం చేసే వారి విషయంలో. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం మనం చేస్తే మనం కూడా ఆ యొక్క తల్లి పాత్రను, సహోదరి పాత్రను పోషిస్తున్నట్టుగా యేసుక్రీస్తే చెప్తున్నాడు. అది మనకు ఆశీర్వాదకరమై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అది ఏమై ఉందంట? ఆశీర్వాదకరమై ఉంది. తండ్రి చేత ఆశీర్వదింపబడిన స్టేజీ వస్తుంది మనకు. ఆ ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకోవాలని చెప్పి రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని అక్కడో ఇక్కడో వెతికితే రాదు. స్టేజీల మీద ఉన్న పాపులారిటీ, జనం ఎక్కువ ఉంటే పాపులారిటీలో ఉన్నట్టు సేవకుడు, జనం ఎక్కువ ఉంటే, క్రౌడ్ ఎక్కువ ఉంటే ఆయన గొప్ప సేవకుడు అని ఇక్కడ యేసు ప్రభు చెప్పట్లేదు. కానీ దేవుని చిత్తం చేసే సేవకుల పట్ల మన యొక్క పరిచారము, మనము పరామర్శించటం, వారి యొక్క వస్త్రహీనత ఏమైనా ఉన్నా, ఏదన్నా బీద స్థితి ఉన్నా, వాళ్ళు ఏం చేశారు? దేవుని చిత్తం చేయటానికి సమస్తమును వదిలి వచ్చారు. కనుక వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చింది అంటే ఎవరి కోసం వచ్చారు? నశిస్తున్న ఆత్మలను విడిపించి దేవుని రాజ్యంలో చేర్చడానికి వచ్చారు. ఆ నశిస్తున్న ఆత్మలు ఎవరు? నీవు, నేను. నిన్ను మరి దేవుని కొరకు సంపాదించి దేవుని కొరకు నిలబెట్టిన ఆ సేవకులను మనం ఎలా చూడాలి అంటున్నాడంటే, ఆ యొక్క క్రీస్తుకు సహోదరుడుగా, క్రీస్తుకు తల్లిలాగా మనము వారి అవసరాలలో మనం చూడాలని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదండి దేవునికి స్తోత్రం. ధర్మ కార్యములు, తర్వాత ఉపకారము చేయ మర్చిపోద్దు. ఇది ఇప్పుడు చదవబడిన వాక్యం ఎలా వస్తుందంటే, మత్తయి సువార్త 25:34 నుంచి చూస్తే, ఈ కుడివైపున ఉన్న గొర్రెలు ఉపకారము చేసిన వారి కౌంటింగ్ లోకి వస్తారు. హల్లెలూయా. ఉపకారం చేసిన కౌంటింగ్ లోకి వస్తారు. ధర్మ కార్యము అనేది జనరల్ పీపుల్ ఎవరికైనా చేయొచ్చు. ఇక్కడ పాయింట్ మాత్రము, ఈ 25వ అధ్యాయంలో పాయింట్ మాత్రము, ఖచ్చితంగా ఆయన చిత్తం చేస్తున్న వారిలో అవసరతను గుర్తించి మన వంతు మనం ఏదన్నా చేసినప్పుడు అది నేరుగా క్రీస్తుకు చేసినట్టే, నేరుగా. ఎంత గొప్ప భాగ్యం అండి అది. హల్లెలూయా. క్రీస్తుకే చేసినట్టు. దాన్ని బాగా చదవండి మీరు. తర్వాత ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మరి బాగా చదవండి. క్రీస్తుకే చేసినట్టు, క్రీస్తుకు చేసే భాగ్యము. మనం ఆ ఫీల్ అవుతాం. అలాగూ చేస్తే ఫీల్ అవుతాం. అంత ఉన్నతమైన ఫీల్ అండి అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన
ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదము. ఆమేన్. స్తుతి యాగము దేన్ని ఎక్కడ ఎంత నీట్ గా జ్ఞానం యొక్క సువాసన అయి ఉన్నాము, మనోహరమైన సువాసనగా కానుకలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఉపకారము ధర్మము చేసిన వాటిని నేను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. తర్వాత నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే దాని వల్ల మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇది చెప్తున్నాడు. స్తుతి యాగం చేసే వాళ్ళంట జిహ్వ ఫలం ఆయనకి ఇస్తున్నాం అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జిహ్వ ఫలము స్తుతి యాగం చేసే వాళ్ళంట జిహ్వ ఫలం ఇస్తున్నారంట ఆయనకు. ఇవన్నీ నీట్ గా 1 by 1 మనం చేయగలిగితే అసలు ఆ లైఫ్ చూడండి. ఒక్కసారి ఆ లైఫ్ ని, మీ లైఫ్ ని ఇవి చేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు ఎలా కనబడతారంటే ఇవి చేసినప్పుడు క్రీస్తు మహిమ కనపడుతుంది మీలో. ఆమేన్. హల్లెలూయా. టోటల్ గా క్రీస్తు స్వరూపము కనబడుతుంది. అది దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. మనం ఏదో ప్రయత్నిస్తే ఏదో ఎన్నో గంటలు ప్రార్థనలో కూర్చుంటే స్వరూపం రాదు, కానీ మనం ప్రార్థించాలి. అయితే ఇవన్నీ కూడా మనం కలిగి ఉండటానికి బహుగా ఇష్టపడే మరి ఆత్మీయులంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎజ్రాలో కూడా ఉందండి, మీరు తర్వాత చదువుకోండి. 6వ అధ్యాయం 9వ వచనంలో దేవుని సువాసన అయిన అర్పణలను అర్పించి, దేవుని సువాసన అయిన అర్పణలను అర్పించి. పాత నిబంధనలు అర్పణలు ఏంటంటే ఆ యొక్క వధించటము అవన్నీ ఉంటాయండి అక్కడ. అయితే మనకు కొత్త నిబంధనలు అది అవసరము లేదు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 27:27లో ఆ యొక్క కుమారుణ్ణి దీవించుతున్నప్పుడు, యాకోబును ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మంద దృష్టితో ఉన్న ఇసాకు అతన్ని తడిమినప్పుడు ఈ ఏశావు వలె ఉన్నాడు. వాసన చూస్తే ఎలా ఉన్నాడంటే యెహోవా దీవించిన సువాసనగా ఉందంట ఆయన దగ్గర. హల్లెలూయా. అంటే యాకోబు దగ్గర ఏం వాసన వచ్చిందంటే యెహోవా దీవించిన వాసన వచ్చింది. ఎవరికొచ్చింది? ఆ యొక్క ఇసాకుకు వచ్చిందండి. అంటే ఇసాకు వృద్ధాప్యములో ఆ పాత నిబంధనలో దీవించటం అనేది కామన్ విషయం అది వాళ్ళకి. కానీ ఈ మనుషులు దీవెన ఎంత మరి డిస్టర్బెన్స్ కలిగ చేసిందో మనకు తెలిసింది. అయితే దేవుని దీవెన ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకొని రాత్రంతా గడిపి ఆ యొక్క ఆశీర్వదిస్తే నేను నిన్ను పోనిస్తానని ఎప్పుడైతే యాకోబు ప్రార్థించుకున్నాడో ఆ తర్వాత లైఫ్ అంతా మరి అద్భుతంగా చేంజ్ అవటం మనం చూస్తాము. అయితే అది ఇసాకు ముందుగానే చూశాడు. ఇతనికి రాబోయే దినములో దేవుని ఆశీర్వాదము రాబోతున్న దాన్ని ముందుగానే ఇతనిలో నుంచి ఆ వాసన వచ్చిందంటే చేను వాసన, యెహోవా దీవించిన చేని సువాసన. అంటే ఆ కాలములో ఆ పంట ఇతరుల పంట కంటే మహిమకరంగా ఊహించని పంటను వాళ్ళు చూశారనమాట. అంటే అది యెహోవా సువాసనగా అనుభవించారు వాళ్ళు దాన్ని. దేవునికి స్తోత్రం. యెహోవా ఆశీర్వదించిన చేని సువాసన అంటే ఆశీర్వదిస్తే వచ్చే పంట ఏ లెవెల్లో ఉందో దాన్ని గుర్తించి ఆ యొక్క వాసన పసిగట్టిన ఇసాకు కుమారుని యెహోవా దీవించినందుకు ఆ కుమారుడు యాకోబులో నుంచి వస్తున్న వాసన ఎలా ఉందంటే ఆయనకు సరిగా కళ్ళు కనపడలేదు, కానీ ఆయన వాసన చూస్తే ఆయనలో నుంచి యెహోవా దీవించిన వాసన వచ్చిందండి. ఆమేన్. మనలో నుంచి కూడా అలాంటి వాసన రావటము చాలా సంతోషకరమైన విషయం. అంటే ఇవన్నీ చేస్తే మనలో నుంచి కూడా అవే వాసన వస్తుంది. జ్ఞానం యొక్క వాసన పౌలులో చూశారు ప్రజలు. ఉపకార ధర్మమును ప్రార్థన చేయటము, మరి దేవాతి దేవుని దగ్గర చేరటము, దూత సమాచారం తీసుకురావటము, కొన్నేళ్ళు ఇంట్లో అద్భుతముగా రక్షణ కార్యం జరగటం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్ర. సత్క్రియలు అనే వెలుగును మన ప్రజలు చూసే విధంగా మనం ఉండాలి అని చెప్పేసి మనము మాట్లాడుకున్నాం. సమయం అయిపోతుంది కనుక ఇంకొక 2 వచనములు చదివి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8, 9 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయండి. అవునండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు.
ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరం నిలుచును అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఎంత గొప్ప కృప చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఈ ఈ సబ్జెక్ట్ కి మీరు సిద్ధపడితే దేవుడు ఎలా సిద్ధపడతాడంటే మీ కొరకు కృప. హల్లెలూయా. అంటే మీరు ఇవ్వాలని ఆలోచిస్తే ఇచ్చే స్థితిలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు. అంటే ఆ కృప మనలో ఆయన ఇస్తాడని చెప్తున్నాడు, విస్తరింప చేస్తాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఒకళ్ళకి చేసాం ఇంతకాలం, ఇంకొక ఇద్దరు ముగ్గురికి చేయాలి. ఎంత గొప్ప వాక్యము. దేవుడు ఆనందిస్తున్నాడు దీని యందు. దేవుని ప్రజలు మన సత్క్రియలు చూడటం వల్ల దేవుని మహిమ చేస్తున్నారు, ఇంకొన్ని సత్క్రియలు చేద్దాము అనుకున్నాం అనుకోండి, మనకు లేమి ఉండదు అక్కడ. ఎందుకంటే మనం ఇతరులకు ఇవ్వాలి, దేవుని మహిమ చేయాలని చూస్తున్నాం కాబట్టి. మనుషులకు మాత్రమే ఇచ్చి ఘనత పొందటానికి కాదు. ఇక్కడ మనం చేసే ఈ వాక్యానుసారమైన ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మహిమ పొందాలని చేస్తున్నాం కాబట్టి మనకేమి తక్కువ కాకుండా చూసుకుంటాడంట ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇస్తే అయిపోతుందేమో, ధర్మం చేసుకుంటా, ఉపకారాలు చేసుకుంటా, తర్వాత ఇంకొకటి చేసుకుంటా, ఎక్కడెక్కడ ఎవరు ఇబ్బంది ఉంటే వాళ్ళని ఆలోచించి గమనించి వాళ్ళకి సాయం చేసుకుంటా పోతే మరి మాకు అని ఆ ప్రశ్న వేసుకోకుండా మనము నీళ్లను ఎలా తోడుతామో, తోడిన తర్వాత బావిలో నీళ్ళు ఎలా అయితే ఊట వస్తుందో, ఈ కృప కూడా మన విషయంలో అలాగున్న మనం తోడుతున్న దాని విషయంలో కృప చూపనై ఉన్నాడు దేవుడు. అది మనం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకుని. ఇందు విషయమై అతడు ఎదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. ఆమేన్. హల్లెలూయా. దరిద్రుల పట్ల, తర్వాత దేవుని చిత్తం చేసే వారి పట్ల, తర్వాత సేవ చేస్తున్న సేవకుల పట్ల, మనము చేసే మన కొరకు రిస్క్ తీసుకుంటూ మనల్ని కట్టడానికి మరి ప్రయాసపడుతున్న సేవకుల పట్ల మనము తీసుకునే ఈ నిర్ణయాలు, ఈ వాక్యములో ఉన్న ఈ నిర్ణయాలన్నీ కూడా మరి సువాసనగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటదంటే, సత్క్రియలనే ధనములో పాలి భాగము ఇవ్వాలంట మనం. దేవునికి స్తోత్రం. ఇతరులకు ఒకవేళ ధనం ఇవ్వలేమనుకోండి, సత్క్రియలనే ధనం ఉంది కదా మన దగ్గర, ధనం ఇవ్వలేని వాళ్ళు ఏం చేయాలి? సత్క్రియలు ఉన్నాయి కదా, మంచి పనులు చేయగలుగుతారు కదా, హెల్ప్ చేయగలుగుతారు కదా, అదంతా కూడా సత్క్రియలు అనే ధనమై ఉంది. అది సత్క్రియలు అనే ధనమై ఉంది కనుక ఆ సత్క్రియలు అనే ధనమును కూడా ఏమంటున్నాడు అంటే, ఇక్కడ ఒకసారి చదివేసేయండి, అది ముగించుకుందాం. అవునండి, 6:19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములు ఇతరులకు పాలిచ్చు వారిని వారికి ఆజ్ఞాపించును. ఆజ్ఞ చూడండి, ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనము ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయలేని స్థితిలో ఉంటే సత్క్రియల అనే హెల్ప్ చేయొచ్చు మనం. అది సత్క్రియలు కూడా ఎలా లెక్కలోకి వస్తుందంటే ధనము, సత్క్రియలు అనే ధనం అంటే ధనము దాచిపెట్టుకొని ఇది చేయమని చెప్పట్లే వాక్యం. మళ్ళీ అది లేని సందర్భములో, ఇవ్వలేని సందర్భములో మన వంతు ఏదన్నా మన సత్క్రియ ద్వారా వారికి సహాయం చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్క్రియ అనే ధనము గలవారును, ఔదార్యము గలవారు తమ ధనములో ఇతరులకు పాలివ్వటం. ఇతరులకు పాలివ్వటం అంటే ధనము సహాయం చేసినట్టుగానే పని సహాయం చేయటము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మీకు చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అనుకోవటం కాదు, అర్థం అవుతుంది. అర్థం అయ్యేటట్టే ప్రభు నన్ను సిద్ధపరిచాడు, అర్థం చేయించేటట్టు. కాబట్టి చక్కగా ఆ వాక్యాలన్నీ కూడా మీరు తలపోస్తూ ప్రార్థిస్తూ ఆ విధంగా సిద్ధపడితేనే ఈ యొక్క వాక్యం చెప్పిన ఈ ప్రయాసము వ్యర్థం కాకుండా ఉంటది. ఊరికనే టైం పాస్ కి మనం కూడుకోవట్లేదు. ఇది ఏదో సింపుల్ కూడిక కాదు. ఇది దెబోరా సహవాసం అనేది ఏదో 2 పాటలు పాడేసి ఒక 2-3కి ఒకరికి ప్రార్థన చేసేసి ఒక 4 వాక్యం వినేసి ముగించుకునే పరిచర్య కాదు. ఇది దేవుని యొద్దకు వెళుతుంది. ఈ పరిచర్య
దేవుడు దీన్ని అంగీకరిస్తున్నాడు, ఈ పరిచర్యను దీవిస్తున్నాడు. ఈ పరిచర్య ద్వారా గొప్ప కార్యాలు ప్రజలు చూస్తారు. చాలా ఎంతమంది జాయిన్ అవుతున్నారో వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును. గాడ్ బ్లెస్ యు అందరికీ.